నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. 2-3 ప్రధాన అంశాలు. యూఏఈ ఓపెక్ నుంచి ఎగ్జిట్ అవడం అండ్ అలాగే యూఏఈలో అజిత్ దోవల్ గారి పర్యటన. ఇది కాక టర్కీ దావుద్ ఇబ్రహీం కీలకమైన అనుచరుణ్ణి అప్పచెప్పటం. మూడోది వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్. ఓటర్ మనసు ఏమన్నా మారిందా ఫస్ట్ ఫేజ్ చూసిన తర్వాత? ఈ అంశాలకు సంబంధించి సమగ్రంగా వెళ్ళే ముందర ఫస్ట్ అసలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? ఓపెక్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవ్వాలనుకున్నది? సో ఇది చాలా నిజంగా ఒక రకంగా సర్ప్రైజింగ్ అంశమే. గల్ఫ్ దేశాల మధ్య ఐక్యత ఈ మధ్య కాలంలో కొరబడుతోంది అని చర్చలు విపరీతంగా నడుస్తున్నాయి. అందులో ముఖ్యంగా కీలకమైన దేశాలు గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా అండ్ యుఏఈ. ఈ రెండు దేశాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది చాలా రోజులుగా. ముఖ్యంగా యమన్లోని హౌతీలకి యుఏఈ సపోర్ట్ చేసిందని, అండ్ హౌతీలు సౌదీ అరేబియాతో దాడులు చేశారని వీళ్ళ మీద. సో ఇట్లాంటి అనేక అంశాల మధ్య సౌదీ అరేబియాకి యుఏఈకి మధ్య కొంత పొరపచ్చాలు పెరిగాయి. మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని ఈక్వేషన్స్ ఫస్ట్ అర్థమైతే ఇవన్నీ మనం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్స్లో చూస్తే యుఏఈ ఇజ్రాయెల్కి దగ్గర అవుతోంది అబ్రహాం అకౌంట్స్ చేసుకొని. గల్ఫ్ దేశాల్లో మొట్టమొదటి దేశము ఇజ్రాయెల్తో సత్సంబంధాలు నెరుపుతున్నది యుఏఈ. గుర్తించింది కూడా. సో యుఏఈ ఇజ్రాయెల్ మధ్య అబ్రహాం అకార్డ్ జరిగింది. అఫ్ కోర్స్ సౌదీ అరేబియా కూడా కొంత పాజిటివ్ దృక్పథంతో గతంతో పోల్చితే ఇప్పుడు ఉంది, బికాస్ ఆఫ్ యుఎస్ ప్రెషర్ వల్ల. బట్ యుఏఈ లోకి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరిగిన పరిణామాల్లో 2 కీలక నిర్ణయాలు యుఏఈ తీసుకుంది. ఒకటి, ఒపెక్ దేశాలు అంటారు, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపెక్ దేశాలు కూటమిగా ఉంటాయి, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నమాట. ఇవన్నీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలు ఆయిల్ని. సో వాళ్ళ కూటమి నుంచి ఇప్పుడు యుఏఈ బయటకు రావడం. రెండో కీలకమైన నిర్ణయం ఏంటంటే, ఒకవైపు గల్ఫ్ యుద్ధం జరుగుతోంది, యహూదీలకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇరాన్ ఇప్పటికే మిజైల్స్తో దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ మీద విపరీతమైనటువంటి కోపంతో ఉంది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. ఇట్లాంటి టైంలో ఇవాళ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ని ఇవాళ యుఏఈ తీసుకుంది, యుఏఈలో డిప్లాయ్ చేశారు. ఇది కేవలం పర్చేస్ కాదు, ఇది అంటే ఐరన్ డోమ్ని వాళ్ళు కొనుక్కోవడము అండ్ వీళ్ళు ఆపరేట్ చేయడము కాదు. ఇవాళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గల్ఫ్ దేశమైనటువంటి యుఏఈలో లిటరల్లీ వాళ్ళు ఫిజికల్గా ఇక్కడ వచ్చి ఉండి ఐరన్ డోమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఐరన్ డోమ్ ఆపరేట్ చేస్తున్నారు. అంటే గల్ఫ్ రీజియన్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నది ఇదే ఫస్ట్ టైం. ఇది చాలా కీలకమైన పరిణామం. ఇది ఖచ్చితంగా ఇరిటేట్ చేస్తుంది ఇరాన్ని, డెఫినెట్లీ. రెండో అంశం, ఇక మూడో కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, అజిత్ దోవల్ గారు యుఏఈలో పర్యటించిన నెక్స్ట్ డేనే ఈ 2 నిర్ణయాలు కూడా బయటకు వచ్చాయి. అంటే దానికి సంబంధం ఉందా లేదా సంబంధం లేకపోవచ్చు, కానీ ఒకటి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నేను క్రోనాలజీ చెప్తానండి, మీరు అది సంబంధం ఉందా లేదా అనేది మనం తర్వాత మీరే డిసైడ్ చేయొచ్చు, ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. క్రోనాలజీ చెప్తారు. ఏప్రిల్ 11వ తేదీన ఫస్ట్ జయశంకర్ గారు యుఏఈ పర్యటనకు వెళ్ళారు, ఏప్రిల్ 11వ తేదీన. ఏప్రిల్ 18వ తేదీన అజిత్ దోవల్ గారు సౌదీ అరేబియాకి వెళ్ళారు, సౌదీ అరేబియా ఎంబీఎస్ని కలిశారు. కలిసిన నెక్స్ట్ డేనే అంటే ఏప్రిల్ 18వ తేదీన అజిత్ దోవల్ గారు సౌదీకి వెళ్ళడము అండ్ ఎంబీఎస్ని కలవలేదు, అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఏని కీలకమైనటువంటి అధికారులందరినీ కలిశారు. ఆ నెక్స్ట్ డేనే 19వ తేదీన ఒక ప్రకటన వచ్చింది. ఏం ప్రకటన అంటే, సౌదీ అరేబియా పాకిస్తాన్కి చెప్పడం వల్ల పాకిస్తాన్ సూడాన్ మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ డీల్ రద్దయిపోయింది. $1.5 బిలియన్ డిఫెన్స్ డీల్ రద్దయిపోయింది. అండ్ ఇంకోవైపు లిబియా తోటి పాకిస్తాన్ ఒక డిఫెన్స్ డీల్ చేసుకుంది $3.5 బిలియన్ కి. అది కూడా రద్దు చేయమని సౌదీ అరేబియా అడిగిందని వార్తా కథనాలు వచ్చాయి. సో అజిత్ దోవల్ గారి పర్యటన 18వ తేదీన జరిగింది సౌదీ అరేబియాలో. 19వ తేదీన ఈ ప్రకటన వచ్చింది. ఇక తర్వాత మళ్ళీ కరెక్ట్గా వారం తిరగక ముందే ఏప్రిల్ 26వ తేదీన అజిత్ దోవల్ గారు యుఏఈలో పర్యటించారు. యుఏఈలో పర్యటించిన నెక్స్ట్ డేనే 27th రోజునే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిప్లాయ్ చేసి పెట్టింది. 28th రోజున ఒపెక్ ఎగ్జిట్ ప్రకటన చేసింది 28th రోజున. అండ్ 28th రోజున ఎగ్జిట్ ప్రకటన చేసి ఒక 2-3 నెలలు గ్యాప్ ఇవ్వచ్చు, 2-3 నెలల తర్వాత నుంచి మేము మా సొంతగా చేసుకుంటామని. నో, ఒపెక్ నుంచి ఎగ్జిట్ అయింది 28th రోజు. మే 1st నుంచి మేము ఇండివిజువల్ గా మేము నిర్ణయాలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. అంత ఫాస్ట్ గా. అసలు ఒపెక్ నుంచి ఎందుకు బయటకు రావడానికి కారణం ఏంటి యుఏఈ అని అంటే, ఒకటే మేజర్ కారణం ఏంటి అని అంటే, యాక్చువల్లీ యుఏఈ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నారు. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెంచారంటే, మామూలుగా ఇప్పుడు ఒపెక్ కంట్రీస్ ఫార్ములా ఉందండి, అంటే అది ట్రేడ్ సూత్రం, ఇది డిమాండ్ సప్లై కదా.
న్యాచురల్ గా. అంతే. సో డిమాండ్ కి అనుగుణంగా సప్లై ఉన్నంతసేపు ధరలు ఒక అదుపులో ఉంటాయి, రైట్? సప్లై విపరీతంగా పెరిగింది అనుకోండి, డిమాండ్ తగ్గుతుంది కాబట్టి రేట్ తగ్గుతుంది. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంది అనుకోండి, రేట్ పెరుగుతుంది. ఇది న్యాచురల్ థింగ్ కదా. సో ఇప్పుడు ఒపెక్ కంట్రీస్ ఏం చేస్తాయంటే, ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలన్నీ ఏం చేస్తాయంటే ఎంత ప్రొడ్యూస్ చేయాలనేది నిర్ధారిస్తాయి. ఆయిల్ ఇంతనే మీరు ప్రొడ్యూస్ చేయాలి బికాజ్ ఇంత అవసరం ఉంది కాబట్టి. సో దట్ వీళ్ళు ధరల్ని మేనేజ్ చేస్తారు, ధరలు పూర్తిగా పడిపోకుండా చూసుకుంటారు. సో ఇప్పుడు యూఏఈకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఈ మధ్య కాలంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీస్ ఈ రోజు యూఏఈ సంపార్జించుకుంది. 2027 నుంచి వాళ్ళు 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేసే విధంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు మామూలుగా అయితే 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే లేదా 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఇట్లా మనం మామూలుగా అయితే అన్ని దేశాలు చేస్తాయి. బట్ ఇవాళ 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వరకు ప్రొడ్యూస్ చేయాలని యూఏఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకు అనంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సో ఇప్పుడు ఇమీడియట్లా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయిల్ క్రైసిస్ పెరుగుతోంది. ఈ ఆయిల్ క్రైసిస్ పెరుగుతున్న టైంలోనే రెన్యూవబుల్ ఎనర్జీ వైపు దేశాలు దృష్టి సారిస్తూ ఉన్నాయి. ఆయిల్ ప్రొడక్షన్ మీద కంటే ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గి ఈవీ బ్యాటరీస్ వైపు వెళ్ళిపోతున్నారు, న్యూక్లియర్ పవర్స్ మీదకి వెళ్తున్నారు, అండ్ సోలార్ పవర్ మీదకి వెళ్తున్నారు. ఇట్లా పవర్ మామూలుగా డైవర్సిఫికేషన్ జరుగుతోంది. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. మనం ఆయిల్ మీదనే డిపెండ్ అయిపోయి ఈ ఉన్న అవకాశాన్ని కూడా మనం చేజార్చుకుంటాము, రేపు పొద్దున మొత్తానికే మనం ఈ డబ్బులు కూడా తెచ్చుకోలేకపోతాము అనేది యూఏఈ భావన. అండ్ వాళ్ళు ఏంటంటే ఎంత వీలైతే అంత ప్రొడ్యూస్ చేసి ఇమీడియట్ గా అమ్మేద్దాము, ఆ వచ్చే డబ్బుల్ని వేరే సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనేది యూఏఈ అభిప్రాయం. వేరే సెక్టర్స్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్ మీద వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనేది యూఏఈ ప్లాన్. ఇప్పటికే బ్లాక్ రాక్ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద సంస్థలు, ఐటీ కంపెనీస్ లేకపోతే టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ అందరూ కూడా యూఏఈలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దుబాయ్ ఈ రోజు ట్యాక్స్ హెవెన్ గా మారిపోయింది. సో మేజర్ గా మన ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ డబ్బులు ఇమీడియట్ గా సొమ్ము చేసుకుందాము, సొమ్ము చేసుకుని వీటి మీద ఇన్వెస్ట్ చేద్దాం అనేది యూఏఈ అభిప్రాయం. దీనికి మిగతా దేశాలు ఒప్పుకోవట్లే, ఒపెక్ దేశాలు. సో మిగతా దేశాలు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఇప్పుడు నా నిర్ణయాలు నేనే చేసుకుంటాను, నేను ఎంతైనా ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎంతైనా అమ్ముకోవచ్చు, ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకోవచ్చు, మీతో సంబంధం లేదని బయటకు వచ్చేసింది యూఏఈ. దిస్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు ఇక్కడ మన పాత్ర ఏంటి, మనకేంటి లాభం అని అంటే, ఇప్పుడు 28th రోజున వీళ్ళు ప్రకటన చేశారు, ఫస్ట్ నుంచి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటామన్నారు. ఇప్పుడు నా అంచనా ఏంటి అని అంటే, మోస్ట్లీ భారతదేశం తోటి డైరెక్ట్ ఈ ఆయిల్ కి సంబంధించిన క్రైసిస్ నుంచి బయటపడడం కోసం మనతో ఏమైనా సపరేట్ గా ఒప్పందాలు పాసిబుల్ అండి. అంటే అజిత్ దోవల్ గారి పర్యటన అనేది అందులో కీలకం. అంతకుముందు జయశంకర్ గారు వెళ్ళారు, కరెక్ట్, దానికి కొనసాగింపుగా ఈయన వెళ్ళారు కాబట్టి క్వైట్ పాసిబుల్. సో అండ్ ఇంకోటి యూఏఈతో ఈ మధ్య మనకు డిఫెన్స్ డీల్ కూడా అయింది. అండ్ I2U2 అనే ఒక కూటమి ఉంది, ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏ. I2U2 కూటమి ఈ మధ్య కాలంలో మనం బాగా దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాము ఆ కూటమిని. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కి సంబంధించిన ఐరన్ డోమ్ ని పెట్టడము, అండ్ మనము ఐరన్ డోమ్ మాత్రమే. ఐరన్ డోమ్ ఎందుకు తీసుకున్నారు, దీనికి ఒక కారణం ఉంది. ఏంటంటే థాడ్ గురించి మనం మాట్లాడాం. అమెరికాకి సంబంధించిన థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా కాస్ట్లీ, అండ్ అది లాంగ్ రేంజ్ మిజైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయగలదు. అంటే చాలా దూరం నుంచి వచ్చేటి వాటిని డిటెక్ట్ చేసి, హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ సిస్టమ్ అది ఒక రకంగా చెప్పాలంటే. సో వాటిని డిటెక్ట్ చేసి వాటిని ధ్వంసం చేయగలదు. కాకపోతే థాడ్ కానీ ప్యాట్రియాట్ మిజైల్స్ కానీ ఇవి అమెరికాకు సంబంధించినవి, ఇవి చాలా ఎక్స్పెన్సివ్. అదే ఇవాళ ఇరాన్ ఏం చేస్తుందంటే ఒక్క 2-3 రోజుల వ్యవధిలోనే 2800 మిజైల్స్ ఆర్ డ్రోన్స్ ని కొట్టిందంట యూఏఈ పైన. సో వాళ్ళకి ఇక చాలా కష్టం అవుతుంది, చాయిస్ లేదు కదండి, చాయిస్ లేదు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి వాళ్ళకి. షార్ట్ రేంజ్ అంటే ఐరన్ డోమే, అందులో ది బెస్ట్ అంటే ఐరన్ డోమ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఐరన్ డోమ్ అవసరం కూడా అంతే కదా, ఆ పక్కన ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి మిజైల్స్ ని ఇటు గాజా స్ట్రిప్ నుంచో లేకపోతే ఇటు జార్డాన్ నుంచో లెబనాన్ నుంచో వచ్చేటి ఎక్కువ ఉంటాయి. వీటిని డిటెక్ట్ చేసి కొట్టడం కోసం అని ఐరన్ డోమ్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే అది 7 kilometers to 70 kilometers రేంజ్ లో అది డిటెక్ట్ చేసి కొట్టగలదు. అండ్ థాడ్తో పోల్చితే చాలా తక్కువ కాస్ట్, ఎక్కువ డబ్బులు ఖర్చు కాదనమాట థాడ్తో పోల్చితే. బట్ ఆఫ్ కోర్స్ ఐరన్ డోమ్ కూడా కాస్ట్లీయే, కంపారిటివ్లీ థాడ్తో పోల్చితే ఐరన్ డోమ్ తక్కువ కాస్ట్. అండ్ ఇప్పుడు డైరెక్ట్ గా ఐరన్ డోమే తీసుకున్నారంటే కాదు, ఐరన్ డోమ్ కంటే ముందు ఇంకో కీలక పరిణామం ఉంది. ఇదేంటంటే మనకి సంబంధించినటువంటి బరాక్ 8 అని ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మన భారత DRDO అండ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రెండు కలిసి డెవలప్ చేసినటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని బరాక్ 8 ని ఆల్రెడీ మనం యూఏఈకి ఇచ్చాం. ఇది మిడ్ రేంజ్,
లాంగ్ రేంజ్ థాడ్, మిడ్ రేంజ్ బరాక్ ఆర్ స్పైడర్, రెండు షార్ట్ రేంజ్ ఏంటంటే ఐరన్ డోమ్. సో ఐరన్ డోమ్ ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు రెండు కీలకమైనటువంటి అంశాలు. సో ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి క్రొనాలజీ దీంతో పాటు ఇంకొక కీలక అంశం కూడా ఉంది. ఇప్పుడు $20 billion $20 billion కరెన్సీ స్వాప్ చేయాలని అమెరికన్ ట్రెజరీని ఇవాళ యుఏఈ రిక్వెస్ట్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఇమీడియట్లీ క్యాష్ క్రంచ్ ఉంది యుఏఈ. సో ఇమీడియట్లీ $ని వాళ్ళ డాలర్స్ కావాలి, వాళ్ళకి $20 billion కావాలని అడిగారు. అండ్ ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి ఇచ్చినటువంటి అప్పును కూడా రిటర్న్ ఇచ్చేసేయండి అని చెప్పి అడిగారు. ఇప్పుడు పాకిస్తాన్ రీపే చేసింది $3.45 billion. పాకిస్తాన్ వాళ్ళ రీపే చేసింది సౌదీ అరేబియా నుంచి డబ్బులు తీసుకొని. ఓకే, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు కాబట్టి. సో ఓవరాల్ గా చూస్తే యుఏఈ గల్ఫ్ దేశాల్లో యుఏఈ అండ్ ఇజ్రాయెల్ ఏకమవుతున్నటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. వైటల్ రోల్ అండి అక్కడ. అండ్ మన భారత పాత్ర కూడా తెలియకుండానే, అంటే వెనకాల మనం నిజంగా మాట్లాడితే భారత్ ప్రేక్షక పాత్ర వహిస్తోందా అని అంటే నో అని సమాధానం వస్తుంది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే. మనమేం ప్రేక్షక పాత్ర వహించట్లేదు, మనం చేయాల్సిన పని ఎలా చేయాలో అలా చేస్తూనే ఉన్నాం. అండ్ ఈవెన్ మనం అట్లా అని చెప్పేసి ఒకటే వైపు వెళుతున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు ఒపెక్ దేశాల నుంచి వచ్చిన మిగతా దేశాల జాబితా చూస్తే ఇప్పుడు ఖతార్ కూడా ఒపెక్ దేశాల్లో లేదు, అది బయటకు వచ్చేసింది. ఖతార్ చాలా రోజుల క్రితమే వచ్చేసింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఖతార్ 2019 బయటకు వచ్చింది. సో ఇప్పుడు 2026 వీళ్ళు బయటకు వచ్చారు. అంటే నా అభిప్రాయం ఏంటంటే రానున్న రోజుల్లో ఒక కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతోంది. మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం దౌత్యపరంగా కరెక్ట్, దౌత్యపరంగా కావచ్చు, కరెన్సీ పరంగా కావచ్చు, ట్రేడ్ పరంగా కావచ్చు, ఆయిల్ ముఖ్యంగా ఎనర్జీ నీడ్స్ పరంగా కావచ్చు, ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ లోకి మనం వెళుతూ ఉన్నాము. అందులో ఇంతకు ముందు అలైన్మెంట్స్ అన్ని మారుతూ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్. అలైన్మెంట్స్ ఏంటి? ఇప్పుడు అమెరికా అండ్ యూరోపియన్ దేశాలు ఒక అలైడ్ పార్ట్నర్స్ గా ఉన్నాయి. అమెరికా ఇస్ నో మోర్ ఏ సూపర్ పవర్. అమెరికా నో మోర్ ఏ సూపర్ పవర్. అండ్ అమెరికాకి యూరోప్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు క్షీణిస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు గల్ఫ్ దేశాలు, ఒక రకంగా గల్ఫ్ దేశాల్లో ఒక రూల్ ఆఫ్ ఆర్డర్ ఉండేది ఎంతో కొంత. ఇప్పుడు యుఏఈ, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, లేకపోతే ఈ దేశాలన్నీ కలిసి ఒక జట్టుగా ఉండేటి. ఇప్పుడు అక్కడ కూడా సమస్యలు మొదలయ్యాయి. ఓకే, అండ్ ఈవెన్ మన చైనా లేకపోతే ఏషియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి అలైన్మెంట్స్ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు జపాన్ డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తుంది. ఒక్కొక్క లాగా, అంటే ఒక 70 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఏషియన్ సబ్ కాంటినెంట్ లో మొత్తం రూపురేఖ విలాసాలు మొత్తం మారిపోతున్నాయండి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో అప్రిషియబుల్ గా అనిపించకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు న్యూ వరల్డ్ ఆర్డర్ లో జరుగుతున్నటువంటి అలైన్మెంట్స్ లో భారత్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటుంది తనను తాను అనేది ఇవాళ కీలకమైన అంశం. అందుకోసమే దోవల్ పర్యటన, జయశంకర్ గారి పర్యటన, ఓవరాల్ గా ఇప్పుడు యుఏఈ తీసుకున్న నిర్ణయాలు అండ్ సౌదీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఇవన్నీ మనం చూడాలి. అండ్ నాకు May 1 తర్వాత నుంచి నాకు అనిపించింది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఏర్పాటు చేయడం అనేది మిగిలిన ఇస్లామిక్ నేషన్స్ కి షాకింగ్ 100%. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఐరన్ డోమ్ ఏర్పాటు చేయడమే కాదు, ఐరన్ డోమ్ తీసుకోవడమే ఒక లెక్క అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాన్ని ఆపరేట్ చేయడము యుఏఈ గడ్డ మీద. అవును. సో లెట్స్ సీ ఏమవుతాయో.